బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా రాయపర్తి జర్నలిస్టు ముసుగులో వసూలుకు పాల్పడుతున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జర్నలిస్టులమంటూ రాయపర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల వద్ద డబ్బులు వసూలు చేశారు. పాఠశాలకు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని వార్త వేస్తామంటూ ఉపాధ్యాయులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే పలు గ్రామాల్లో ప్రజలు సైతం బెదిరిస్తుండడంతో పలువురు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అరెస్టు చేశారు. వసూలు రాజాల వ్యవహార శైలిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని అధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఎస్ఐ వడ్డే సందీప్ కుమార్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ జిల్లా రాయపర్తిలో జర్నలిస్టుల ముసుగులో వసూలుకు పాల్పడుతున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జర్నలిస్టులమంటూ రాయపర్తి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశారు. పాఠశాలకు 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని వార్త వేస్తామంటూ ఉపాధ్యాయులు బెదిరింపులకు గురిచేస్తూ డబ్బులు దండుకున్నట్లు సమాచారం అందుతుంది. అలాగే పలు గ్రామాల్లో ప్రజలు సైతం బెదిరిస్తూ ఉండడంతో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అరెస్టు చేసి విచారించారు. ఇక వసూలు రాజాల వ్యవహార శైలిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని అధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఎస్ఐ వడ్డే సందీప్ కుమార్ వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి స్వామి మనకి వరంగల్ నుంచి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, ఇప్పటికే వర్ధన రాయపర్తి మండలంలోనూ కూడా ఒక కలకలం రేపుతున్న నేపథ్యం చెప్పుకోవచ్చు. నకిలీ విలేకరులు అయితే అధికారుల చుట్టూ, పంతుల చుట్టూ, అంటే ఉపాధ్యాయుల చుట్టూ బడికి సమయానికి రాలేదని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ డబ్బులు రావడానికి అయితే నకిలీ విలేకరులు అయితే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానిపైన కూడా పూర్తి సమగ్ర విచారణ కూడా స్థానిక పోలీసులు అయితే ఆ విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే అంటే వాళ్ళు ఇచ్చిన పిటిషన్ దరఖాస్తు ప్రకారం మాత్రం ఇప్పటికీ 2 రోజులు కావస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ సమిష్ట సమగ్ర విచారణ జరిపి కూడా ఆ విలేకరుల పైన, అంటే నకిలీ విలేకరులు అయితే ఎవరైతే బ్లాక్ మెయిల్ కి పాల్పడి ఆ డబ్బులు అయితే లాగుతున్నారో పూర్తిగా సమగ్ర విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన మాత్రం ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎలాంటి అర్హతలు లేకుండా కూడా ఎవరికి పడితే వాడే జర్నలిస్ట్ వంచి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. జర్నలిస్ట్ గా వాళ్ళైతే చలామణి అవుతూ కూడా ఇప్పటికీ బ్లాక్ మెయిల్ చేస్తున్న నకిలీ విలేకరులు అయితే మరి 2 రోజులలో కూడా మొత్తానికి కస్టడీ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇప్పటికే ఆ రాయపర్తి మండలంలో కూడా పలు గ్రామాలు, అంటే 39 గ్రామాలలో కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ అధికారుల చుట్టూ కూడా తిరుగు ఆ సమయ పాలన పాటిస్తలేదని చెప్పి కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా ఆ అధికారుల చుట్టూ తిరుగుతూ కూడా వెంబడించి కూడా ఆ వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్న వారిని పైన ఇవాళ రేపు కూడా కడకడ పాలయ్యే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తు ప్రకారం అయితే సమగ్ర విచారణ ఏసీపీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే వర్ధన్నపేట సంబంధించిన పోలీసులు అయితే రంగంలో దిగినట్టు చేస్తా ఉంది. దానికి ఇంటెలిజెన్స్ అధికారులు అయితే పూర్తి సమగ్ర నివేదిక 2 రోజుల్లో ఇవ్వనున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వడ్డే సందీప్ స్థానిక ఎస్ఐ పిటిషన్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే 2 నకిలీ విలేకరులుగా గుర్తించి వారిని అరెస్టు చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.